హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శేఖర్ని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఒక సామెత చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇంటి గెలిచి రచ్చ గెలువు. ఇప్పటికి అర్థమై ఉంటుంది కదా మీ అందరికీ. ఎవరైనా సరే తన ఇంటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ భార్యని కానీ, పిల్లల్ని కానీ, గ్రాండ్ పేరెంట్స్ని కానీ, పేరెంట్స్ని కానీ జాగ్రత్త కాపాడుకుంటూ ఇల్లు గెలిచిన ప్రతి వ్యక్తి కూడా సొసైటీలో, సమాజంలో కూడా తన యొక్క పేరు ప్రతిష్టలు బాగా డెవలప్ అవుతాయి. అవునా కదా ఫ్రెండ్స్? అంతే నేను చెప్పేది ఏంటంటే, ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుంది అంటారు. ఆడది ఎవరు? ఇంట్లో వ్యక్తే కదా. అవునా కదా? ఎస్. అటువంటి కుటుంబాన్ని ఈ రోజుల్లో ఇంటి గెలవటం అనేది ఒక కత్తితో సాము చేయటమే, ఓకేనా, సముద్రాన్ని ఏదటమే, అంత దారుణంగా అయిపోయింది. ఎందుకంటే మనీ అనేది చాలా ఎక్కువగా అడ్వాన్స్గా ఉన్నాం కాబట్టి, మనీ బాగా సంపాదించాలి కాబట్టి పొద్దున ఎండనక పోతున్నారు, ఎండనక వాననక పనిచేస్తున్నారు, రాత్రులు కూడా పనిచేస్తున్నారు. డబ్బు సంపాదించి ఏమైనా కుటుంబాన్ని చక్కగా పోషించుకోవాలి, కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలని చెప్పి ఆ మగవాళ్ళు పడుతున్నటువంటి బాధ, ఆ మగవాళ్ళకి సహాయంగా ఆడవాళ్ళు చేస్తున్నటువంటి పనులు, ఆడవాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగాలు, ఆడవాళ్ళు చేస్తున్నటువంటి హెల్ప్, చిన్ని పనులు అన్నీ కూడా, అంటే ఇద్దరూ కలిపి కష్టపడుతున్నారంటే ఆ కుటుంబం అనేది సొసైటీలో, సొసైటీ జనాలు చూసే విధానంలో వాళ్ళు కూడా బాగా ఉండాలని, సమాజం మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉండాలని, ఓకేనా, కుటుంబం కోసం ఈ రోజుల్లో ఆడ మగ ఇద్దరు కూడా బాగా కష్టపడి ఇంటిని గెలవడం అనేది జరుగుతుంది. అవునా ఫ్రెండ్స్? ఎస్. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉండి పెద్ద పెద్ద పోస్టులు పొంది ఇల్లు గడవలేని వ్యక్తులు కూడా, ఇంటిని కూడా సరిగ్గా చూసుకునే వ్యక్తులు సమాజంలో ఉన్నారు. మనం ఆల్రెడీ కొన్ని టీవీలో చూస్తున్నాం. అవునా? దీనంతటికీ కారణం ఏంటంటారు? మిస్అండర్స్టాండింగ్. అంటే భార్యాభర్తల మధ్య ఉండేటువంటి మిస్అండర్స్టాండింగ్స్, లేదంటే కొడుకుని తల్లికి ఉండేటువంటి మిస్అండర్స్టాండింగ్, తండ్రికి పిల్లలకి మధ్య ఉండేటువంటి రిలేషన్షిప్ అనేది సరిగ్గా లేకపోవటం వల్ల జరిగేటువంటి తత్వాలు ఇవన్నీ. అవునా కదా? ఎస్. ముందు ఎవరైనా సరే మీ ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబం ముఖ్యం. కుటుంబం తర్వాతే ఏదైనా. కుటుంబంలో మనం విజయం సాధించామంటే తప్పనిసరిగా ఆశీర్వాదాలు సమాజంలో మన పట్ల ఉంటాయి. కాబట్టి సమాజంలో మనము గెలుస్తాం. అర్థమవుతుందా? కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను, ఇంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సమాజంలో మీరు ఎలాగున్నా సరే తోపు అవ్వచ్చు, సమాజంలో ఎరగదీసేయచ్చు, ఇదిరా అని చెప్పేసి అనుకోవచ్చు గాక, కానీ ఫస్ట్ మీరు చేయవలసింది కుటుంబం అనేది సరిగ్గా ఉండాలి. ఎటువంటి మనశ్శాంతి లేనటువంటి పరిస్థితులు ఉండకూడదు. ఎందుకంటే సమాజంలో కొంత కష్టపడి, చెమటూర్చి, కష్టపడి పొద్దున్న నుంచి కష్టపడి సాయంత్రం ఆ చెమటతోటి ఇంటికి వెళ్ళగానే ఒక ప్రేమతో నిన్ను ఆహ్వానించేటువంటి బిడ్డలు, ప్రేమతో నిన్ను ఆహ్వానించేటువంటి భార్య, ఓకేనా, ప్రేమతో నిన్ను ఆహ్వానించేటువంటి గ్రాండ్ పేరెంట్స్, వీళ్ళు ఎప్పుడైతే నీ ఇంటి పట్ల ఇంట్లో ఉంటారో, ఓకేనా, పొద్దునుంచి నువ్వు కష్టపడిన కష్టమంతా పోతుంది. ఫిజికల్గా నువ్వు, మెంటల్గా, ఫిజికల్గా మీరు స్ట్రాంగ్ అవుతారు. తెల్లారి మంచిగా మళ్ళీ మీ ఉద్యోగానికి వెళ్ళి కొత్త ఆలోచనలతోటి మీ ఉద్యోగాన్ని బాగా చేసుకుంటారు, మీ పనులు బాగా చేసుకుంటారు, ఇంకా ఎదరగా డెవలప్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇంట్లో మాత్రం ఆడవారు కానీ, మగవారు కానీ, ఓకేనా, ఎవరైనా సరే, ఓకేనా, సమన్వయం, కోఆర్డినేషన్గా ఉండండి. ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగి ఉండండి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఎందుకంటే ఇల్లు అనేది దేవాలయంతో సమానం, దేవుడి గుడితో సమానం. అక్కడ కోట్లాట్లు ఉంటే కనుక, అక్కడే దెబ్బలాట్లు ఉంటే కనుక మనం సమాజంలోకి వెళ్ళినా సరే విలువ అనేది ఉండదు. అర్థమవుతుందా? ఇలాగే కొంతమంది పాపాలు చేస్తూ ఉంటారు. అలాగా పాపాలు చేసే వ్యక్తులు ఎవరైనా కనుక ఆ కుటుంబాల్లో ఉంటే కనుక తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకి తగులుతాయి. తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకి తగులుతాయి, ఏదో రూపంలో తగులుతాయి. కాబట్టి అటువంటి ఏమైనా ఉంటే కనుక వద్దటువంటి చేయకండి. హ్యాపీగా ఉండండి, సమాజాన్ని చక్కగా చూసుకోండి, కుటుంబాన్ని చక్కగా చూసుకోండి.
ఓకేనా. జస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్, ఒక్క నిమిషం మా చక్కగా నీట్గా ఫ్యామిలీ లేదని గొడవ వచ్చింది అనుకోండి, థర్డ్ వ్యక్తికి అవకాశం ఇవ్వకండి. చక్కగా ముగ్గురు కూర్చోండి, మీ ఎంతమంది ఉన్నారు అంతమంది కూర్చోండి, తల్లిదండ్రులు కూర్చోబెట్టండి, హాయిగా కూర్చొని మాట్లాడుకోండి, అంతే బస్ అయిపోయింది. దీనికోసం పెద్దగా ఎక్కడెక్కడికో పరిగెట్టడం, ఏయో పరిగెట్టడం, ఆ బండని ఈ బండని ఎక్కడెక్కడికో వెళ్ళటం, ఓకేనా. థర్డ్ వ్యక్తిని ఇన్వాల్వ్ చేయటం, వీళ్ళు చెప్పే అంటారు వీళ్ళు చెప్పే అంటారు, ఇద్దరు చెప్పే ఈయని వీళ్ళకి గడ్డాడతారు వాళ్ళకి గడ్డాడతారు, ఓకేనా. ఎస్, ఇప్పుడు అదంతా ఎందుకంట, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుందాం, వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు అనుకుందాం, ఎస్ ఈయన చూసాము ఆడినవుతాడు, ఆడిని చూసాము ఈడినవుతాడు, ఇద్దరు చూసి సమాజం అవుద్ది. అవునా కదా ఫ్రెండ్స్. అంతేనా, ఇక్కడ జరిగేది ఏమీ లేదు. ఆ అమ్మాయిని చూసాము, ఈ అబ్బాయి తిడతాడు, ఈ అబ్బాయిని తిట్టి ఈ అబ్బాయిని ఆ అమ్మాయి తిడుతుంది, ఇద్దరిని జనాలు తిట్టుకుంటారు, ఓకేనా. వాళ్ళిద్దరి పరిస్థితి బాగానే ఉంటుంది, ఇద్దరు తిట్టుకుంటూ ఉంటారు, కానీ ఆ పిల్లల పరిస్థితి, అవునా కదా ఫ్రెండ్స్. ఎస్, ఏమీ లేదు. ఈ ఆత్మహత్యలు కానీ హత్యలు కానీ ఒక ఆత్మహత్యలు చేసుకునేటువంటి కుటుంబాలు ఏమైనా ఉంటే కనుక సింపుల్, ఎంత బాధ కలిగినా థర్డ్ వ్యక్తిలోకి ఎంటర్ అనివ్వకుండా, ఓకేనా. అవసరమైతే 4 గోడల మధ్య ఇద్దరు కూర్చొని చక్కగా హ్యాపీగా మాట్లాడుకోండి, ప్రాబ్లం సెటిల్ అవుతుంది. ఓపిక్గా మాట్లాడుకోండి, ఒకరి మీద ఒకరు పెత్తనం చెలాయించడానికి చూడకండి, ఇద్దరు సమానమే, ఓకేనా. భార్య భర్తలు ఇద్దరు సమానం, తల్లిదండ్రులు ఇద్దరు సమానం, బిడ్డలు ఇద్దరు సమానం, ఎవరు ఎక్కువ కాదు ఎవరో తక్కువ కాదు. ఈ ఎక్కువ అనేటువంటి నేను నాకంటే తినకంటే నేను ఎక్కువ, ఓకేనా, ఆమె కంటే నేను ఎక్కువ, తినకంటే ఎక్కువ, నీ భార్య నీకంటే ఎక్కువేముంది, ఓకేనా, నీ భర్త నీకంటే ఎక్కువేముంది. దీనికే ఎక్కువ 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 అని ఈగో ఉంది చూసారా, ఈగో ఉంటుందిలే, ఓ జలదరిచ్చేస్తూ ఉంటుంది బాడీ అంతా కూడా. ఈడేంటి నాకు చెప్పేది, నేను సంపాదిస్తున్నాను కదా, ఇదేంటి నాకు చెప్పేది, నేను సంపాదిస్తున్నాను కదా, తోటరు కట్టేం కాదండి, అటువంటిది ఏమీ వద్దు, ఇద్దరు సమానమే, ఓకేనా. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు చూసారా, ఎస్ ఇద్దరు సమానమే, ఓకేనా. అందుకని లక్ష్మీ పార్వతులని లేదంటే కనుక సంథింగ్ ఉన్నాయి కదా కొన్ని శివుడు పార్వతులని ఇలాగా. ఎస్, ఇద్దరు సమానం కాబట్టి ఎవ్వరు కూడా ఎగ్జైట్ అవ్వకండి, ఓకేనా, ఎగ్జైట్ అవ్వకండి, కూర్చుని మాట్లాడుకోండి. ఎంత పెద్ద బాధ అయినా, ఎంత పెద్ద బాధ అయినా, ఎంత చిన్న పనైనా, ఎస్ రేపు చేసేటువంటి పని మాట్లాడుకోండి. ఆ మాట్లాడుకోవటం చేతగాని వారే నిత్యం దెబ్బలాడుకుంటారు, థర్డ్ వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటారు, అందుకనా వీళ్ళ పట్ల వీడి థర్డ్ వ్యక్తి ఆడ మాటలు ఏడు మాటలు ఇద్దరు మాటలు వింటాడు. వీడి సొసైటీలోకి వెళ్ళిన తర్వాత ఈ ఇద్దరి మధ్య జరిగిన గొడవ అంతా సొసైటీకి చెప్తాడు, ఇంటి గుట్టు లంకకి సైట్లుగా ఊరంతా తీసుకెళ్ళి చెప్తాడు. ఎందుకంటే అవన్నీ అవసరం అండి. నీ భర్తను కూర్చొని మాట్లాడలేవా, నీ భార్యని కూర్చొని మాట్లాడలేవా, ఆ గట్స్ లేవా? అంటే భార్య అంటే అంత భయమా, భర్త అంటే అంత భయమా, తల్లిదండ్రులు అంటే అంత భయమా, లేదు తండ్రి అంటే అంత భయమా, తల్లి అంటే అంత భయమా? కూర్చొని మాట్లాడాలి కదా, నీ తండ్రేగా, నీ తల్లేగా, నీ భర్తేగా, నీ భార్యగా, నీ చెల్లేగా, నీ అక్కేగా, కూర్చొని మాట్లాడవచ్చు కదా. మాట్లాడు, థర్డ్ వ్యక్తి దగ్గర తీసుకెళ్తాం, ఇలా చేస్తుంది మా అమ్మ, ఇలా చేస్తుంది మా అక్క, ఇలా చేస్తుంది మా అత్త, ఇలా చేస్తుంది మా భర్త, ఇలా చేస్తుంది, ఇలా మాట్లాడుకుంటాం. వీడు తీసుకెళ్ళమో ఇంటి గుడ్లు లంక సీట్లో ఊరంతా చెప్తాడు. అవునా కదా ఫ్రెండ్స్. సొసైటీలో జరిగేది సేమ్. ఏమొద్దు, స్టార్టింగ్లోనే కట్ చేసుకోండి. ఈరోజు దెబ్బలాట, ఓకేనా, కొన్ని ప్రాబ్లం వచ్చింది, ఓకేనా, ఆ ప్రాబ్లం స్టార్టింగ్లోనే కూర్చొని మాట్లాడేసుకోండి, అక్కడితో అయిపోతుంది. ఒక లోపల ఈగోని పెంచేసుకుని బాధపడిపోయి ఇష్టసరంగా వైబ్రేట్ అయిపోయి, ఓకేనా, ఏదో బాధ అయిపోయి చేసేసి చెందేసి సరంగా ఫ్యామిలీని చిన్న భిన్నం చేసేసుకుని, ఓకేనా, మెంటల్ తెచ్చేసుకుని ఇక చచ్చిపోతే పిల్లలు ఏమైపోతారండి, వాళ్ళు ఆలోచించాలి కదా, ఓకేనా. ఎప్పటికైనా చేస్తామని చెప్పి నేను ఒక వీడియో చేశాను. సావు ప్రతి ఒక్కరికి వద్ది, కానీ వచ్చాము, మన బిడ్డలకు మనం ఏమి ఇచ్చుకున్నాము, ఓకేనా, వాళ్ళ సొసైటీలో గొప్పగా నిలబెట్టుకున్నామా లేదా అనేది గొప్పగా నిలబెట్టుకుని మన దారి మనం వెళ్ళిపోవడమే. మనం శాశ్వతం ఉండేవాళ్ళమేం కాదండి, మన దారి మనదే. మనం వెళ్ళము, ఇక్కడే కూర్చుంటామని కూడా మన ముత్తాతను అడగండి ఒకసారి, ఉన్నాడేమో, ముత్తమామ ఉందా, ముత్తాత ఉన్నారా, ఓకేనా, తర్వాత తాతలు మామలు, తర్వాత నాన్నలు అమ్మలు, తర్వాత మనం, తర్వాత మన పిల్లలు వాళ్ళ పిల్లలు ఇంతే. అవునా కదా ఫ్రెండ్స్. అందుకని నా సబ్స్క్రైబర్లుగా ఫ్యామిలీస్ మెంబర్స్ ఉంటే చెప్తున్నాను, ఎస్ తల్లిదండ్రులు ఉంటే చెప్తున్నాను, పిల్లలు మీరు కూడా తల్లిదండ్రులు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఎస్ ఏదైనా ఉంటే కనుక కూర్చొని అమ్మతో మాట్లాడండి, నాన్నతో మాట్లాడండి. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే జాగ్రత్తగా లీడ్ చేసుకుని జాగ్రత్తగా ఎదురుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ శేఖర్ సార్. ఈ వీడియో మీకు నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ శేఖర్ సార్. బాయ్ అమ్మ, బాయ్.